దేవుడు చాలా కార్యాలు చేసిండు. నేనిప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి మాత్రమే నేను మీకు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. అన్ని స్వస్థతలు, అద్భుతాలు ఆయన కృపను బట్టి జరుగుతున్నాయి. నా తెలివి కాదు, నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు. దేవుని పరిశుద్ధత వల్ల, దేవుని నీతి వల్ల నేను మనిషిని, మానవురాలను ఆయన స్వరక్తంతో నన్ను కడిగిండు కాబట్టి ఆయన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. అంతే ఈ విషయంలో కూడా దేవునికే మహిమ కలుగునుగా. అది మళ్ళీ రీఆపరేషన్ చేయాలని చెప్తే నేను చెప్పిన, బ్రదర్ నేను ప్రార్థన చేసినాక ఆపరేషన్లు అయితే ఎవరికి జరగలేదు, ఇప్పుడు శ్రీదేవికి కూడా జరగదు, నీకు కూడా జరగదు అనేసి చెప్పి ఆయన కాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పినాడు ఏంటంటే, నాకు ఒక బలమైన శక్తి నాకు తాకింది అక్క అని చెప్పి. దేవునికి మహిమ కలుగుతుంది. ఏందమ్మా అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వస్తే మీరు ఇంటికి రావద్దు అంటది ఏంటంటే, అక్కడ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకోండి అంటుంది. అయితే నీకు తెలుసు నేను ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో, నేను ఇంట్లోకి వస్తే ఆ దురాత్మలు లేస్తాయి, అవి లేవద్దు అని నువ్వే అంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్క? నువ్వు రెండు చెప్పినావు కానీ రెండు నమ్మేటట్టు లేవు అక్క. ఆయనను ఇద్దరం పట్టుకుంటే ఆయన పాస్కి వెళ్తున్నాడు అక్క, మోషన్ ఒక్కొక్కసారి బెడ్ మీద పోతున్నాడు అక్క. మరి 60,000 ఇంజక్షన్ ఏ రోజైతే ఆగిపోతుందో ఆ రోజు ఆయన చనిపోతాడక్క. నువ్వేమో ఆగిపోతుందని అంటున్నావు, మరి ఆయన చనిపోతాడా బ్రతుకుతాడా అంటే ఆయన బ్రతుకుతాడు కాబట్టినే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి. ఇంకా ఆ తర్వాత మేము మళ్ళా ఆ బ్రదర్ని కలిసినప్పుడు చెప్పిండు, తల్లి నువ్వు ప్రార్థన చేసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు 60,000 ఇంజక్షన్ వేయించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క కార్యాన్ని దేవుడు చేసిండంటే అది ఆయన కృప తప్ప వేరొకటి కాదు. యేసు ప్రభు గురించి స్వస్థపరిచింది అని ఇతరులకు చెప్తే మీరు చాలు అని చెప్పిన నేనేం మత మార్పిడి చేయడానికి కాదు. నాకు స్వస్థత వరకు దేవుడు ఇచ్చిండు. హిందువులనైనా కాపాడేది దేవుడే, ముస్లిమ్స్లనైనా కాపాడేది దేవుడే. నేను ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది. కనీసం ఒక 2-3 కన్నా చెప్పు, ఈ ప్రార్థన ద్వారా నాకు విడుదల వచ్చింది అని అంటే. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నేను నా సేవ అనుభవంలో ఇంకా కొన్ని రుజువులు మీకు చూపించడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఎందుకు అనంటే దేవుని సేవ అంటే ఆషామాషి కాదు, చాలా కఠినమైనది, చాలా ఇబ్బందికరమైనది. ఇబ్బందులు వస్తాయి, కఠినమైన బాధలు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి అంటే ఇంకా మనం దేవుని మాట విననప్పుడే. అదైతే నా జీవితంలో జరిగిన విషయము నేను మీకు తెలియపరచాలని ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. నేను ఎప్పుడు అంటే 2021 సమయంలో నేను చాలా ప్రేయర్స్ చేసినప్పుడు నేను మీకు చెప్పినవి చాలా తక్కువ, ఒక 2 మాత్రమే ఇదివరకు చెప్పిన. ఇంకా అట్లాంటి కొన్ని వందలలో జరుగుతున్నాయి. అసలు నేను వాటికి ఏమి రుజువులు కూడా పెట్టట్లేదు నేను. ఎందుకు అనంటే ప్రభు కార్యం ప్రభు జరిపించుకుంటాడులే అనేసి నేను ఊరుకుంటున్నా. ఆ తర్వాత నాకు ఒకసారి మరలా విసుకొచ్చింది. ఎందుకు విసుకొచ్చింది అంటే, ఈ స్వస్థత పొందిన వాళ్ళు ఫస్ట్ రోజు చెప్పిన మాటలు స్వస్థత పొందిన తర్వాత ఉంటలేవు వాళ్ళ దగ్గర. ఎందుకు అనేసి అంటే వాళ్ళు ఇంకా ఆ తర్వాత నీతోని మాకేందిలే అన్నట్టు ఇంకా వాళ్ళ సంఘాలలో వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధేసి నేను ప్రభుత్వం చెప్తున్నా ఏమనంటే, ప్రభా నేను ఎవరింటికి వెళ్ళను, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకు విడుదలలు వచ్చేస్తున్నాయి, స్వస్థతలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ కృతజ్ఞతగా ఉంటున్నారా, మరి నా దగ్గరకు వస్తున్నారా, ఊరు నుంచి అయినా రావాలి కదా నా దగ్గరికి, మరి వాళ్ళు బాగలేనప్పుడు ఎన్నో చోట్ల తిరిగారు కదా అనేసి నేను 3 నెలల వరకు విజిటింగ్లు మానేసిన. ఇది కూడా నా బుద్ధిహీనత, కానీ ప్రభు వల్ల నాకేం అపాయం జరగలేదు. నా బుద్ధిహీనత వలననే ఒక అపాయం నాకు జరిగింది, అది నేను మీకు తెలియజేస్తున్నా. మరి నేను అంతకుముందు వారం కూడా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆదరించి ఆ దైవజనుడు ఏం చెప్పినాడంటే, మోషేకున్న అభిషేకం మీకు ఉంది సిస్టర్, 20 సంవత్సరాల నుంచి మీరు సేవ చేయలేదు, 20 సంవత్సరాల నుంచి సేవ చేసే వారైతే ఎన్నో ఆత్మలు రక్షింపబడుతుండే, ఎన్నో మరణాలు ఆగుతుండే. సరే ఇప్పటికైనా పర్వాలేదు, కానీ మీరు ఈ దురాత్మల మీద అధికారాన్ని పొందుకున్నారు కాబట్టి మీకు దురాత్మలతో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు సేవ చేసినా వస్తుంది, మీరు ఒకవేళ సేవ చేయకుండా ఆగిపోతే ఆ తర్వాత మీకు వచ్చేది మరణమే కానీ జయం అయితే రాదు అని ఒక గొప్ప దైవజనుడు చెప్పినాడు. అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఏదోలే అందరు అట్లనే చెప్తారు, నా మనసులో బాధ నాకు తెలుసు, వాళ్ళు నన్ను ఎంతగా గాయపరుస్తున్నారు అనేసి ఇంకా నేను
ఇంట్లోనే ఉన్న 8 గంటల 45 నిమిషాలకు పప్పు స్టవ్ మీద ఉంది. ఆ కుక్కరు పేలి అది పైన తగులుకుంది. ఇంకా అది కింద పడి కింద ఉన్న కుక్కర్లో ఉన్న పప్పు గట్టిగా అది మొత్తం వచ్చి నా ముఖానికి ఇట్లా ఎవరో పూసినట్టే పడింది. అప్పుడు దాని గిన్నె వచ్చి డాబాకు తగులుకొని అది వచ్చి నా కంతలో కరెక్ట్గా కంతలో ఎంత చిన్న దెబ్బ తాకినా కూడా ప్రాణం పోతుంది. ఇక్కడ కంతలో తలిగింది. ఆ తలిగిన వెంటనే నేను బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ కడుక్కొని హాల్లోకి వచ్చి నిలబడి ఇట్లా వంగాను అంతే. ఇంకా చీము రక్తం ఇట్లా కారిపోయినాయి, ముక్కులోకి కింద పడిపోయినాయి. అప్పుడు పిల్లలు అనుకుంటున్నారు ఏమని అంటే, ఇంకా మా అమ్మ చనిపోతుంది, మరి ఇంత సేవ చేసి ఇట్లా ముట్టుకుంటే స్వస్థతలు అద్భుతాలు కలిగినాక ఆ శోధన ఎట్లా వచ్చింది అనేసి ఇంకా మా బాబుండి, అమ్మ నువ్వు ఇంతమందికి ప్రార్థనలు చేసినావు కదా, వాళ్ళకి జరగబోయేది ముందే చెప్పినావు, కరోనా గురించి ముందే చెప్పినావు, ఈ శోధన గురించి దేవుడు నీకు చెప్పలేదా, ఇది ఎందుకు జరిగింది ఇట్లా అనేసి అంటే నేనన్నా, దేవుడు ఎప్పుడు నన్ను శోధనకు అప్పగించాలని అనుకోడు, నేనే దేవుని మాట వినలేదు, పొమ్మన్న చోటికి పోలేదు. మరి యోనా కూడా పొమ్మన్న చోటికి నినివేకి పోకపోతే తర్షీషునకు పోయినప్పుడు ఆయన తీసి చాప కడుపులో పడేసిండు. నేను కూడా ఆయన మాట వింటలేను, నువ్వు కూడా నన్ను బయటికి పంపియవు కదా, వద్దు మమ్మీ ఎటు పోవద్దు అంటావు కదా, అందుకనేసి నాకు ఇది జరిగింది. ఇప్పుడు కూడా దాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరింట్లో అయితే అడుగు పెడతావో వాళ్ళ ఇంట్లో ఇలాంటి మరణాలను నేను ఆపేస్తా అని చెప్తున్నాడు. నేను వెళ్ళేది చాలా అవసరము. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, 20 సంవత్సరాలు నేను అన్నం తినకుండా బాధపడ్డా కదా, మరి నేను చనిపోతే మీకు ఇప్పుడు కనబడకపోతుంటుంది కదా, ఒక 4 రోజులు నేను ఎటో పోయేసి వస్తే బాధ ఏమున్నది మీకు సేవ నిమిత్తం అంటే, సారీ మమ్మీ నేను ఎప్పుడు నిన్ను ఆటంకపరచను అని చెప్పేసి మా అబ్బాయి ఇంకా మోకాళ్ళు వేసి, ప్రభా మా అమ్మని సేవకు నేను సంపూర్ణంగా సమర్పిస్తున్నా, నేను ఎప్పుడు మా మమ్మీ విషయంలో ఆటంకం చెప్పను, కానీ మా మమ్మీకి మంచి ఫేస్ రావాలి, కాలిన ముఖం ఉండొద్దు, ఆ కాలిన ముఖం కనబడొద్దు, మంచి ఫేస్ రావాలి మా మమ్మీకి అనేసి మా బాబు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిండు. నేను హాస్పిటల్కి వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది, ముఖంలో మంట రాకుండా, వాతావరణం అంతా చల్లబడిపోయింది. నాకు మంట అంటే కాలినప్పుడు ఎట్లొస్తుంది అంటే, మంట ఒక భయంకరమైన వేదనకరమైన మంట వస్తుంది. ఆ మంట నాకు ఏం రాలేదు, నార్మల్గానే ఉన్నది. అంటే నేను అప్పుడు అనుకున్న, దేవుని కృప నా మీద లేకపోతే ఈ మంటకు నేను ఆపుకునేదాన్న, ఎంత అరిసేదాన్నో అనేసి నాకు అప్పటికే అర్థమైపోయింది, ఇది సాతాను శోధన, అయినా నేను కూడా దేవుని మాట వినలేదు అనేసి అది 2 సార్లు నీళ్ళలో నేను ముఖం కడిగేసరికి నా ముఖం అంతా ఉబ్బిపోయి ఆ నీటి బుడగల నుంచి నాకు ఉన్న ఈ ఎర్రటి శరీరం కనిపిస్తుందంట. అది వీళ్ళు ఫోటో తీసిండ్రు కానీ నేను ఏడుస్తానేసి అది కట్ చేసిండ్రు, అది నేను మీకు చూపించలేను. మామూలుగా కాలినప్పుడు వాఫ్ ముఖం ఎట్లున్నది అది మీకు చూపిస్తాను. ఇంకా అప్పుడు ఆ వేదన అంటే కొంచెం లాగినట్టు అనిపిస్తుంది ముఖము. అప్పటికి ఫోన్స్ వస్తూ ఉన్నాయి నాకు, అమ్మగారు ప్రార్థన చేయండి అంటే నేను చెప్పిన, రేచల్ ఎవ్వరికి చెప్పొద్దు నాకు ఇట్లా అయిందని, నేను ప్రార్థన చేస్తా, పెద్ద దైవ సేవకులను అడుగుదాము మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేసి చెప్పి, చాలా అనుభవం ఉన్న దైవ సేవకులు అంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా పూర్తి సేవలో ఉన్న దైవ సేవకులకు మేము ఫోన్ చేసి అడగడం జరిగింది, మరి ఇట్లా ఎందుకు జరిగింది అనేసి అంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే, మీరు సంపూర్ణ సేవకు సమర్పించుకున్న తర్వాత మీరు కంపల్సరీ బయటికి వెళ్ళాలి, దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, దేవుడు వెలిగించిన దీపాన్ని కొంచెం కింద పెట్టినా ఆరిపోతుంది, మంచం కింద పెట్టినా కాలిపోతుంది, మీరు ఆ పని చేస్తున్నారు, నువ్వు ఇంట్లో ఉండడం దేవునికి ఇష్టం కాదమ్మా, నువ్వు ప్రపంచం అంతా దేవుడు నిన్ను దింపుతాడు, మీరు భయపడని అవసరం లేదు. శోధన అన్నప్పుడు ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది తల్లి, ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు విరిగిపోతాయి, తలలు పలిగిపోతాయి, మరణ పడకలు ఉంటారు, అట్లా కూడా నీకు ఏం కాలేదు, అది మంట అంటే నీకు మంట కూడా రాలేదని చెప్తున్నావు, ఏం కాదు తల్లి, నువ్వు మంచిగా అయిపోతావు, మరలా మంచి సేవ చేస్తావు, భయపడొద్దు, వెనుకకు రావద్దు, సాతాను శోధించిందంటే ఇంకా అయిపోయింది, ఒకసారి నిన్ను అంటే ఒకసారి అది కొట్టి చూస్తుంది, ఆ దెబ్బ నీకు తలిగింది తల్లి, బాధపడొద్దు, సంతోషంగా సేవ చెయ్యి, నువ్వు దేవుడు నీకు తోడై ఉంటాడని అందరూ దేవ సేవకులు అందరూ ప్రార్థన చేసిండ్రు. విశ్వాసులకు మాత్రం నేను తెలియజేయలేదు, ఎందుకంటే విశ్వాసులు ఏడుస్తారు, భయపడతారు, ఇంకా
అందరు వస్తూ ఉంటారు అనేసి నేను చెప్పకుండా ఆదివారము ఆరాధన అట్లనే నడిపించిన. విశ్వాసులు వచ్చి చూసి, ఏందమ్మగారు ఒక్క మాటనన్నా మాకు చెప్పాలి కదా అంటే, ఏమీ కాదు స్వస్థపరుస్తాడు దేవుడు అని చెప్పేసి అట్లనే నేను ఆరాధన నడిపించిన తర్వాత దేవుడు చాలా కార్యాలు చేసిండు. నేను ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి మాత్రమే నేను మీకు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఒక సిస్టర్ శ్రీదేవి అనేసి తమిళనాడులో ఉంది. ఆమె 2 సంవత్సరాలు అయిపోయింది. ఆమెకు యాక్సిడెంట్ అయ్యి తల పలిగిపోయి ఒక పచ్చ, ఇప్పుడు ఈ పుర్రె ఉంటుంది కూడా, ఇది లేదు ఇప్పుడు ఆమెకు, ఇప్పుడు కూడా లేదు, ఇట్లా ఇది లేదు. ఆమె యాక్సిడెంట్లో కోమాలో ఉంది. ఆ ఫోటోలన్నీ మీకు క్లియర్గా చూపిస్తాము, ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇంకా ఆమె కోమాలో ఉంది. వాళ్ళ మరిది నా దగ్గరకు వచ్చి చెప్పినాడు ఏంది అని అంటే, అమ్మగారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క పాస్టరు గాయపరచబడతాడు. ఒక పాస్టర్ వచ్చినాడు ఆమెకు బ్రెయిన్ ఆపరేషన్ చేపిస్తా అని. ఆమె ఎట్టి విధంగా కోమాలో ఉందో సేమ్ అయినా కూడా యాక్సిడెంట్ అయింది, అయినా కూడా కోమాలోనే ఉన్నాడు ఇప్పుడు అని చెప్పినాడు. ఇంకొక పాస్టర్ వెళ్ళిండంట ప్రార్థన చేద్దామని, ఆయనకు కాలు ఇరిగిపోయింది. ఇంకో పాస్టర్ పోయింది, ఆయనకు చెయ్యి ఇరిగిపోయింది. అట్లా మినిమము 12 మంది అయిపోయారు. అంటే యేసయ్య శిష్యుల సంఖ్య అయిపోయింది అనుకున్నా నేను. నా నంబర్ ఎంత అంటే 13. మరి మీరు కూడా ఏమన్నా అయితే నన్ను అడగొద్దని చెప్పిండు ఆయన. సరే అని చెప్పిన. నేను నేను ఎప్పుడో చనిపోయేదాన్ని 2019లో. ఇప్పటి వరకు నేను బ్రతుకున్నానంటే ఆయన కృప లేనిది ఎట్లా బ్రతుకుతా? ఆ పప్పు కుక్కర్ వెళ్ళినప్పుడే, అది తలలో కంతలో తాగినప్పుడే చనిపోయేదాన్ని కదా. నేను ఎట్లా బ్రతుకుతా ఆయన కృప లేనిది? నేను వస్తాను బ్రదర్ అని చెప్పి సరే నేను వస్తాను, కొంచెం నేను ఇక్కడ నుంచి ప్రేయర్ చేస్తాను, వచ్చేటప్పుడు వస్తానని చెప్పి ఆమె హాస్పిటల్లో మరి బెడ్ మీద ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా. కోమాలో ఉన్న వ్యక్తి నవ్వింది, స్మైల్ ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అది దేవునికే మహిమ, మనుషులకు కాదు, నాకు కాదు, మరే వేరే వాళ్ళకి కాదు, నేను హెచ్చించుకోవడానికి కాదు ఇది చెప్పేది. మీకు సాక్ష్యాధారాలన్నీ నేను చూపిస్తా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తా, వాళ్ళు ఎంతమందితో ప్రార్థన చేయించిండ్రు ఏంది అని. అయితే ఇంకా అప్పుడు వాళ్ళకు చాలా సంతోషపడిపోయారు. అమ్మగారు మళ్ళీ ఇక్కడ ఒక సన్నివేశం ఏంది అంటే, మాకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. ఆయన మాట్లాడేది సిస్టర్ గుడ్ ఇబ్రు అంటాడు అంతే. ఆయన అవే, ఇంగ్లీష్ కూడా ఆయనకు ఎక్కువ రాదు. రేచల్ ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ఆయనకు అర్థం కాదు. వాళ్ళ మరిది ఇప్పుడు ఆమె వాళ్ళ తమ్ముడు ఉంటేనే మాకు అర్థం కావాలి, వాళ్ళ తమ్ముడేమో ఎప్పటికి రాడు. ఇంకా ఆయన వారం వీక్ ఈ ప్రార్థనలో ఎట్లెట్లా ఉండేది ప్రతి ఒక్క ఫోటో భద్రపరిచిండు. ఇంకా అప్పుడు మేము చాలా ప్రార్థన చేసి, ఒక ట్రాన్స్లేటర్ తెలుగు వచ్చిన ఆయన ఉంటే నేను వచ్చి ప్రేయర్ చేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక పాస్టర్నే పెట్టినారు, తెలుగు వచ్చిన పాస్టర్ని. ఈస్టర్ పండుగప్పుడు మీరు పండగ సెలబ్రేట్ చేసేసి వచ్చినప్పుడు ఈ అమ్మకు ஆக்சிடென்ட் జరిగింది. இதுல பாத்தீங்கன்னா தலையில அடிபட்டுச்சு. வண்டியில இருந்து கீழே விழுந்ததுனால, ரோட்ல விழுந்ததுனால தலையில அவங்களுக்கு அதிகமான அடிபட்டு டேமேஜ் ஆயிடுச்சு. అంటే మీరు పడిన ప్లేస్ కింద యాక్సిడెంట్ అయి పడిన ప్లేస్ ఏం ప్లేస్ అని చూసుకుంటే రోడ్ మీద పడింది నుంచి అలా మండేమో పగిలింది, బుర్ర పగిలింది. அதுக்கடுத்து உடனே நாங்க ஹாஸ்பிட்டலுக்கு கொண்டு போயிட்டுங்க. அதுல ஹாஸ்பிட்டலுக்கு போயிட்டு இவங்களுக்கு ஆபரேஷன் டேமேஜ், மண்டை ஸ்கல் ஆபரேஷன் பண்ணணும் அப்படின்ட்டாங்க உடனே. అంటే అమ్మకు బుర్ర మట్టం పగలలేదు, పగిలి కొంచెం బయటలోనే వచ్చేస్తా. హాస్పిటల్కి పోయినప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ఈ అమ్మకు పెద్ద ఆపరేషన్ చేయాలా అలాని చెప్పి தொண்டையில ஆபரேஷன் பண்ணிட்டாங்க. தொண்டையில அந்த இது போட்டாங்க, ஹோல்ஸ் போட்டாங்க. ஏன்னா மூச்சு பிரீத்திங்காக. அதுக்கடுத்து மூக்குல டியூப் போட்டாங்க, యూరిన్కు ట్యూబ్ పోట్టాங்க, 3 ఇది పోట్టాங்க. హాస్పిటల్ ఆపరేషన్ జరిగినప్పుడే ఈడ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, మూచి గాలి తీసేనికి కొంచెం ప్రాబ్లం ఉంది, ఏడేసేసారు. ముక్కులో ట్యూబ్ వేసేసారు. ఆ ట్యూబ్ ముక్కులో వేసిన ట్యూబ్ నుంచి ఏదైనా జ్యూసో కానీ అన్నమో కానీ మిక్సీలో వేసి దాన్ని యూరిన్ ట్యూబ్ అప్పుడే వారు పెట్టేశారు. ఇప్పుడు ముట్టుగా
పేసరాగా వాయిలు పేసరాగా పాడరాగా పేసరాగా ముందర మాట లేదు, ఎదివే పేసరా ప్రాపర్ సూత లేదు, ఏమి యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు ప్రేయర్స్ పాస్టర్ ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతుంది, సమ్ యాక్షన్ చేస్తుంది. పాటలు కూడా ఇప్పుడు మీరు చూసినప్పుడు పాట కూడా పాడడానికి ట్రై చేసింది. నాట్ ఓన్లీ ట్రై చేసింది మటు కాదు, ఫీల్ చేసింది. ఆ వర్డ్ ఫీల్ చేసింది మనం అందరం ఇప్పుడు చూసాం. இப்ப சாப்பிடக்குள்ள வந்து பாத்தீங்கன்னா 2 வருஷம் படக்க வச்சுதான் சாப்பிட விட்டுருக்குங்க. இப்ப இவங்க சிஸ்டர் வந்து ப்ரேயர் பண்ணி வந்து பாத்தீங்கன்னா இவங்க வந்து இப்ப சேர்ல உட்கார வச்சு சாப்பிட வைக்கிறாங்க. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీకు అర్థమైంది. అంటే బిఫోర్ ప్రేయర్ పాస్టర్ బిఫోర్ ప్రేయర్ చేసింది ముందరట పడక ముందనే పడపెట్టి వాళ్ళకి అన్నము ఇచ్చారు. ఆఫ్టర్ ప్రేయర్ స్టార్టింగ్ పాస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు చైర్లలో మామూలుగా మీలాగా మాలాగా చైర్లను కూర్చొని అన్నము ఇస్తా ఉన్నారు, తింటున్నది. అదే ఇంకా అప్పటికి మేము అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు ఆ పాస్టర్ చెప్తున్నాడు ఏంది అంటే, ఆయన కాలు ఇరిగిపోయి మళ్ళీ అది అతుక్కోలేదు. అంటే అది దురాత్మ కాబట్టి అతుక్కోకుండా ఆయన కాలు నుండి చీము స్రవిస్తూనే ఉంది ఆయనకు. ఇంకా నేను అది మళ్ళీ రీఆపరేషన్ చేయాలని చెప్తే నేను చెప్పిన, బ్రదర్ నేను ప్రార్థన చేసినాక ఆపరేషన్లు అయితే ఎవరికి జరగలేదు, ఇప్పుడు శ్రీదేవికి కూడా జరగదు, నీకు కూడా జరగదు అనేసి చెప్పి ఆయన కాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పినాడు ఏంటంటే, నాకు ఒక బలమైన శక్తి నాకు తాకింది అక్క అని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాండిచేర్యకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటా అని ఒక 20 రోజులు ఉండొచ్చిండు. మళ్ళీ వచ్చి ఎవరి దగ్గరనైతే ఆపరేషన్ చేసుకున్నాడో అక్కడికి పోయి కలిస్తే వాళ్ళు చెప్పినారంట, ఆపరేషన్ అది అతుక్కొని పోయింది, ఎముక అవసరం లేదని చెప్పిండ్రంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క అద్భుతం అని కాదు, మరి పాలకొల్లు నర్సాపూర్లో ఒక అమ్మాయి మేరీ అని ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసి ఆమె, అమ్మ మీరు ప్రవక్త కదా, మీరు పలికిన మాటలన్నీ నెరవేరుతాయి కదా, నేను చనిపోవాలని మీరు ప్రార్థన చెయ్యండి అమ్మ అని చెప్పి. అమ్మ ప్రవక్తనైనంత మాత్రాన చనిపోవాలని ఎట్లా చేస్తా నేను ప్రార్థన, అసలు నీ ప్రాబ్లం ఏంటిది నాకు చెప్పు అనేసి నేను అన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. అమ్మ నువ్వు ఏడుస్తా కుదరదు, చెప్పాల్సిందే, నేను నీ దగ్గరికి రావాల్సిందే, నీ దగ్గరికి రాకుండా మాత్రం స్వస్థత అనేది కలగదు. ఎందుకంటే దురాత్మలు ఉండేది నీ దగ్గరనే, ఆ చేతబడి శక్తులు ఉండేది నీ ఇంట్లోనే. మేము చేతబడి శక్తులతోనే బయటకు వచ్చిన వాళ్ళం, మేమేం గొప్ప దేవతలం దేవుళ్ళమేం కాదు. రావాలి అక్కడ ప్రార్థన చెయ్యాలి, అప్పుడే నీకు విడుదల కలుగుతుంది అని చెప్పినప్పుడు ఇంకా ఆమె, నేను చాలా పేదదాన్ని అమ్మ, నేను రాలేను, నేను డబ్బులు ఇవ్వలేను నీకు అన్నది. మరి అక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి దగ్గర కదా, అది మినిమం 10,000 అవుతాయి. నేను అన్న ట్రైన్కి వస్తాను, 4,000 5,000 అవుతాయి మా ముగ్గురికి, సరే ఒక 2,000 నువ్వు పంపించమ్మా అని చెప్పిన. ఆమె 2,000 పంపించింది. పంపించిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, మా 2,000 మాకు ఇచ్చేయండి అమ్మ, మేము చాలా పేదోళ్ళము, మీరు రావద్దు మా ఇంటికి అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. కన్న తల్లి ఎప్పుడన్నా రావద్దని చెప్తుందా, బిడ్డ బాగుపడాలని చెప్తుంది అంటే మరి ఈమెకున్న ప్రాబ్లం ఏందనుకున్నారు? ఆమె పాస్కి వెళ్ళినా, మోషన్కి వెళ్ళినా, ఇంకా వేరే లేడీస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా నాలుక మీద టేస్ట్ వస్తుందంట. అది ఎంత భయంకరం మీరు చెప్పండి. అసలు ఆమె భరించలేక, అన్నం తినలేక, అసలు ఆమె వేదన అసలు విపరీతమైన వేదన. ఇంకా చావు ఒకటే మార్గము. అంటే ఇప్పుడు మీకు స్కిన్ మీద ఇప్పుడు మార్క్ వచ్చేసిందా? అంటే ముడత పడ్డట్టు అనిపించిందా? కాదు, మొహం ఉబ్బిపోద్ది, కళ్ళు ఉబ్బిపోతాయి, చర్మం చూస్తాకి ఏమి లేని అమ్మాయిలాగా ఉంటాను పైకి. స్కిన్ ఏమో ఇలాగా ఇరగలాగేస్తుంది, ఇటుగా లాగేస్తుంది, టైట్ గా. ఇప్పుడు లోపల రోగాన్ని అయితే ఎవరైనా బాగు చేస్తారు, ఇంకా శరీరానికి పట్టింది ఇంకెవరు బాగు చేయలేరు కదా చూస్తారు. మరి ఇది వాష్రూమ్ స్మెల్ లోపలికి రావడం, అది డాక్టర్స్ చెప్తే అర్థం కాలేదు. అర్థం కాదు, ఏంటి అలా రావడం, అలాగెలా వస్తుంది అని అన్నారు. మరి వాష్రూమ్ స్మెల్ తెలియడము, ఇది
బ్లీడింగ్ స్టోన్లు తెలవడం కూడా అది చిత్రంగా ఉంది అసలు. ఉమ్. ఇంకా ఇంకా చనిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు సిస్టర్. చూద్దాం, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు కదా. ఉమ్. అటువంటి బాధలో ఆమె ఉన్నది. ఈమెనేమో తల్లి రావద్దని నాతో చెప్తుంది. ఇంకా ఫోను రిజెక్ట్లో పెట్టేయమని చెప్పిన రేచల్కి. రిజెక్ట్లో పెట్టేసింది. రిజెక్ట్లో పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి వేరే ఫోన్తో మాకు ఫోన్ చేసింది. ఆ వేరే వాళ్ళ మామయ్య ఫోన్ అనేసి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను ఆమె మాట్లాడితే ఫోన్లో నేను మాట్లాడలేదు. ఆ మేరీ మాట్లాడితే నువ్వు ఎత్తకమ్మా, వాళ్ళు 2 విధాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు మనం వెళ్ళేది అవసరం లేదు అని చెప్పాను. చెప్తే వాళ్ళ మామయ్య ఫోన్ చేసి, అమ్మా మేరీ చాలా మంచిదమ్మా, ఆమె ఇప్పుడు ఎందుకు పిచ్చిదైందో మాకు అర్థమైతలేదు, నాకు మోషన్ వాసన వస్తుంది, నోరంతా అట్లనే ఉందని చాలా ఏడుస్తుందమ్మా, మరి దయచేసి మీరు రండి అమ్మా, నేను డబ్బులు పెట్టుకుంటా, మీరు బస్సుకు రావాలంటే 10,000 అవుతాయి అని చెప్పారంట ముగ్గురికి కలిపి, ఆ 10,000 నేను పంపిస్తామ్మా అన్నాడు ఆయన. వద్దు బ్రదర్, వాళ్ళ అమ్మ రావద్దని చెప్పింది మాకంటే, వాళ్ళ అమ్మ ఏదో చెప్పిందిలే అమ్మ, ఆమెకు తెలియదు, నేను కదా పంపిస్తున్నా, ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, రండి అమ్మా. ఎందుకంటే ఇది వరకు ఈ పరిస్థితులు ఉన్న అమ్మాయి, ఇంకో అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది ఇంతకుముందు, ఇంకొక అమ్మాయి ఈ ఊరిలో చనిపోయిందమ్మా, ఇప్పుడు ఈమె కూడా చనిపోతుందమ్మా, మాకు తెలుసమ్మా, నువ్వు ప్రవక్తవు కాబట్టి ఈ అమ్మాయి బ్రతుకుతుందమ్మా, మాకు ఆశ ఉన్నదమ్మా అని చెప్పినప్పుడు మేము ప్రయాణమే వెళ్ళిన తరువాత మమ్మల్ని ఆటంకపరిచింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మనే. అక్కడికి వెళ్ళినాక వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, మీరు ఇంటికి రావద్దు అంటుంది. ఏందమ్మా అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి వస్తే మీరు ఇంటికి రావద్దు అంటవి ఏంటంటే, అక్కడ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసిపోండి అంటుంది. అయితే నీకు తెలుసు నేను ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో, నేను ఇంట్లోకి వస్తే ఆ దురాత్మలు లేస్తాయి, అవి లేవద్దు అని నువ్వే అంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అనేసి నేను గట్టిగా నేను అట్లేమంటలేను అంటుంది. సరే నేను రోడ్డు మించేలే చేస్తా కానీ మీ ఇల్లు చూపి అని చెప్పిన. ఆమె ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వాకిలు కూడా నన్ను దొక్కనిస్తలేదు. అక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇంకెళ్ళిపోండి అమ్మగారు, ఇదే మా ఇల్లు అంటుంది. ఏందమ్మా నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోనికి వచ్చిన ఇక్కడికి, నడుము నువ్వు లోపలికి నడుము, మీ బిడ్డని తీసుకురాపో అని చెప్పిన. లేదమ్మగారు మా అమ్మాయి లేదంటుంది. ఆ డబ్బులు పంపించిన ఆయన భార్య వచ్చింది, అమ్మ ఈమె ఆమెకు అమ్మనేనా, ఇట్లాంటి తల్లిని నేను ఎప్పుడు చూడలేదు, మరి ఎందుకు వద్దంటున్నావు, నీ ఉద్దేశం ఏంది? వద్దమ్మా ఇంకెళ్ళిపోండి చేసేసారుగా అంటుంది. అట్లా అనొద్దమ్మా, తీసుకురాపో మేయర్ని, నువ్వు బయటికి తీసుకురాపో అంటే, పాపం వాకిట్లోకి వచ్చినాక ఈ ముందు రూమ్లో ప్రార్థన చేయండి ఇంకెళ్ళిపోండి అంటది మళ్ళా. అట్లా కాదు కానీ రేచల్ ఆ మేయర్ని లోపలికించి రమ్మని పోని, అప్పుడు మేము ధైర్యంగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ మేరీకి అన్ని గాయాలు ఉన్నాయి, అంటే ఎర్రగా రక్తం పేరుకపోయింది దెబ్బలకు, కంటి మీద ముఖం మీద శరీరం అంతా ఉన్నాయి అమ్మాయికి దెబ్బలు. అమ్మాయి ఎవరు కొట్టిందంటే మేమే కొట్టినాము, ఆమె చెప్పి తినకపోతే అంటుంది. పిచ్చి దానిలాగా ఉన్నప్పుడు ఎట్లా కొడతారమ్మా మీరు అనేసి చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా కన్నీళ్ళు విడుస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా. 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు 4 కనిపిస్తున్నారు నాకు, చేతబడి చేసిన వ్యక్తులు అమ్మాయి మీద. అప్పుడు చెప్పిన ఈ 4 వ్యక్తులు ఎవరు నీకు తెలుసు, వాళ్ళ అమ్మతో చెప్తున్నా నేను, నీకు తెలుసు ఆ 4 ఎవరో. అట్లా మీరు ఎప్పుడు చెయ్యొద్దమ్మా, పిల్ల చనిపోతే కనిపిస్తుందా మీకు అంటే, ఆమె అంటది నేను చనిపోవాలమ్మా, నేను చనిపోవాలని ప్రార్థన చేయమ్మా, నాకు ఈ స్మెల్ భరించలేకపోతున్నా అమ్మ అంటది. అట్లా అనొద్దు మేరీ, నువ్వు పెళ్లి చేసుకుంటావు, చక్కగా ఉంటావు, నువ్వు మంచి లైఫ్ ఉంటుంది నీకు, ఇది ఒక దురాత్మ మాంత్రిక శక్తి, అది 4 కాదు 40 మంది చేసినా కూడా ఏం పని చేయదు, నేను ప్రార్థన చేసినాక అది వెళ్ళిపోతుంది. యేసు నామమున నాకు అధికారం దేవుడు ఇచ్చిండు, మనుషులు కాదు నాకు ఇచ్చింది, నువ్వు భయపడొద్దని చెప్పిన. కానీ నువ్వు నాతోని కలిసి హైదరాబాద్ వచ్చేయాలని చెప్పిన. ఇంకా అప్పుడు ఆమె వస్తా అని చెప్పి వాళ్ళంతా రెడీ అయ్యి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ ట్రైన్ ఎక్కనియలేదు ఆమెను. నేను చెప్పిన
మేరీ, నువ్వు పొలిమేర ఎప్పుడైతే నాతోని దాటినవో అప్పుడే నీ మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. నువ్వు రాకపోయినా బాగానే ఉంటావు, పెళ్లి చేసుకుంటావు, చాలా చక్కగా ఉంటావు, నువ్వు పో ఇంటికి అని చెప్పిన. ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎన్ని నెలలు అంటే 3 నెలలు అవుతుంది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఆమెకున్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆ రోజే అప్పుడే పోయింది ఆమెకు ఆ దురాత్మ. ఆమె స్వస్థపరచబడ్డది. అది కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది మీడియా పరంగా సోషల్ మీడియాలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అని చెప్తున్నారు. దయచేసి మీరు ఆ మాటలు చెప్పొద్దు. నేను ఎవరు పిలిచినా వెళ్తాను, ఎవరింటికైనా వెళ్తాను. మరి ఒక ముస్లిం సహోదరి కోసం నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నా. ఎందుకంటే వాళ్ళ పేర్లు నేను ఖచ్చితంగా చెప్పలేను, వీడియోలు చూపిస్తా. వాళ్ళకి ఏమేమి జరిగింది అని. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఆమెకు కుడి చేయిలో ఒక పాములు, తేళ్ళు కలిసిపోయి కొరికితే ఎట్లుంటది మంట, ఆ మంట వస్తుంది కుడి చేయికి ఆమెకు. ఆ తల్లికి, పిల్లకేమో ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా వాళ్ళ కూతురికి. ఇంకా ఈమెకు ఈ మంట ఎప్పుడు వస్తానే ఉంటుంది, ఎప్పుడు వస్తానే ఉంటుంది, ఎప్పుడు వస్తానే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, అమ్మగారు మా దాంట్లో అస్సలు ఒప్పుకోరు, చంపేస్తారు. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే, కానీ మేము నమ్ముకున్నాము, బాప్తిజం ఒక్కటి తీసుకోలేదు, మీరు ప్రేయర్ చేయండి అమ్మగారు. మరి నా భర్త నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, బిడ్డను కూడా నాలాగానే కొడతాడు, భార్య తెలియదు బిడ్డ తెలియదు, ఆయనకు కొట్టేస్తాడని చెప్పింది. చెప్పినప్పుడు నేనన్నా సరే నేను ప్రేయర్ చేస్తా, కాకపోతే మీకున్న బంధకాలు విడిపోవాలి, మాంత్రిక శక్తులు బయటికి రావాలంటే నేను మీ ఇంటికి రావాలా? ఇంటికి రావాలంటే ఎవరు రాణిస్తారు? వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? నేను చెప్పిన నువ్వు ప్రార్థన చెయ్యి. సరే నువ్వు ప్రార్థన చెయ్యమ్మా. ఎన్ని రోజులు? 40 రోజులు నువ్వు ఉపవాసం ఉండు, నన్ను దేవుడు నీ ఇంటికి నడిపిస్తాడని చెప్పి. ఆ అమ్మాయి డబ్బులు లేవు ఆ అమ్మాయి దగ్గర, మరి ఆమె నాకు ఛార్జెస్ ఏం పెట్టలేదు, ఇంట్లోకి రానియలేదు. మరి ఆమె కార్యం జరగాలి, నువ్వు ఉండు 40 రోజులు ఫాస్టింగ్లో అంటే ఆమె 40 రోజులు ఫాస్టింగ్ ఉండి నాతోని ఫోన్లోనే ఉన్నది. ఉండి ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు 40 రోజుల తర్వాత దేవుడు మార్గం తెలిసిండు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అమ్మ మీద దురాత్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు అదేదో పేరు కూడా చెప్పింది, ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆమెకు చెప్పిన, ఇంకా మీ ఇంట్లో చేతబడి శక్తులు ఒక మూలన చేతబడి చేసి పెట్టినారు, అవి కూడా మీకు దొరుకుతాయి. ఇంకా నన్నేమో మీరు రాణిస్తలేరు, ఇంకా వద్దులే, మేము వస్తే మీకు ఇబ్బంది ఉంటుంది అనేసి వాళ్ళ పక్కన చేసినాం, వేరే ఇంట్లో చేసి చెప్పేసి నేను వచ్చేసిన తర్వాత వాళ్ళకు నేను వాళ్ళ ఇంట్లో దొరుకుతాయి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేతబడి శక్తులు దొరికినాయి. ఇంకా అప్పుడు వాళ్ళు చెప్పినారు. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పినంటే, ఈ సంవత్సరంలోనే ఈ అమ్మాయికి పెళ్లి జరుగుతుందని చెప్పిన. ఈ సంవత్సరం అంటే ఇంకా మధ్యన 6వ నెలలో వెళ్ళినా నేను వాళ్ళ ఇంటికి 2024లో లాస్ట్ నవంబర్లో కూడా పోయినా. నవంబర్లో పోయినప్పుడు 1 నెల ఉంది కదా డిసెంబర్కు, వాళ్ళు మళ్ళా నాకు గుర్తు చేశారు. ఏమని అంటే, అమ్మ మీరు ప్రార్థన చేసినప్పుడు అందరికీ రోజులలోనే పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి, కానీ మాకు మాత్రం ఇంకా అవ్వలేదు అంటే, నేనన్నా నేను మీ ఇంట్లో కూడా అడుగుపెట్టి ప్రార్థన చేయలేదు, అది కూడా ఒక ఆటంకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు బాప్తిజం తీసుకోలేదు, అది కూడా ఒక ఆటంకంగా ఉంటుంది. అన్నీ ఒకవైపే ఆలోచించొద్దు, మీరు 2 వైపులా ఆలోచించండి. ఫస్ట్ అందరికి జరిగినాయి అంటే మీ తరపున కొన్ని ఆటంకాలు ఉన్నాయి, జరుగుతాయి. నేను మాట్లాడింది నేను కాదు, దేవుడే మాట్లాడిండు. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే జరుగుతుంది, 2024లోనే అమ్మాయి పెళ్లి జరుగుతుందని దేవుడు చెప్పిండు. నేను అదే మీకు చెప్పిన. నేను దేవుడు చెప్పింది ఒక మాట కూడా నా నోట్ల నుండి రాదు, మీరు ఆశ్చర్యపడొద్దు, ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు, మేము వెళ్ళిన ఇంట్లో ఉన్న నేను ఎవరింట్లోనైతే ప్రార్థన చేసినో ఆ వ్యక్తికి వచ్చేసి ఎలర్జీ ఉన్నది, బ్రదర్కి. ఆయనకి ఎప్పుడు ఎలర్జీ వస్తుందంటే ఆయన సిమెంట్ పని చేస్తాడు, హరిబాబు. ఇంకా ఆయన ప్రార్థన చేయించుకుంటే ఆయనకి ఎలర్జీ మొత్తం పోయింది. ఆయన ఫోటోలు పెట్టిండు, ఆ ఫోటోలు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఆయనకు పోయింది ఫస్ట్. ఆయన సంతోషంగా ఫోన్ చేసి చెప్పిండు, అమ్మ నాకు కొన్ని సంవత్సరాల నుంచి బాధపరిచింది సిస్టర్, ఇప్పుడు అది వెళ్ళిపోయిందని చెప్పాను.
మరి వీళ్ళకి 2024లో పెళ్లి జరుగుతుందని చెప్పిన కదా. నేను అన్నా మీరు తొందరపడొద్దు, ఆగండి, అందరికి ఉన్న పరిస్థితులు మీ కావు కాబట్టి కొంచెం ఆగండి అని చెప్పినప్పుడు వాళ్ళు అట్లనే ప్రేయర్ చేసుకుంటా, ప్రభా వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, ఏదన్నా ఆటంకం ఉండొచ్చు వాళ్ళకి, ప్రభా నువ్వు కనికరిస్తే వాళ్ళు కనికరింపబడతారు, ప్రభా క్షమించండి. నువ్వు మరి ఇజ్రాయేలీలు కాకుండా వచ్చిన ఆమెకు కుక్కలకు వేసే రొట్టె ముక్కలనైనా మాకు ఈ ప్రభా బల్ల కింద పడ్డ ఏరుకొని తింటామంటే నువ్వు వాళ్ళకు స్వస్థతనిచ్చినావు. మరి వీళ్ళను కూడా నువ్వు అట్లనే నువ్వు స్వస్థపరచాలి. నీకు వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు, నేను కాదని అంటలేను. నా మాటను బట్టన్నా, నీ సేవకురాలు మాటను బట్టన్నా నువ్వు ఆ అమ్మాయి పెళ్లి చేయాలి అనేసి మళ్ళీ వచ్చి నేను ప్రార్థన చేసినప్పుడు డిసెంబరు 8 అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్బాయి ఎట్లున్నాడు అనుకున్నారు? కోట్ల అధిపతి, బిజినెస్లే, ఆయనకు చాలా బిజినెస్లు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఇంకో మాట ఏం చెప్పినారంటే 26 తారీఖు నాడు పెళ్లి. ఎప్పుడు పెళ్లి? డిసెంబరు 26 తారీఖు నాడు పెళ్లి. కరెక్ట్ 26 తారీఖు నాడు పెళ్లి అయిపోయింది అమ్మాయికి. చక్కటి సంసారాన్ని, మంచి హోదాను. అది సంబంధం అంటే దేవుని ఆశీర్వాదం అంటే నేను ఇన్ని లక్షలు ఇస్తాను, ఇన్ని లక్షలు అని మాట్లాడడం కాదు. కట్నాలు, కానుకలు, ఒక్క బంగారం కాదు, నూలు పోగు పెట్టొద్దు మాకు అని చెప్పిండ్రంట వాళ్ళు. అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇది ముస్లింల నుండి. హిందువులు, కొంతమంది హిందువులకు నేను ప్రార్థన చేసినప్పుడు ఒక 2 హిందువుల కోసం కూడా నేను మీకు వాళ్ళు ఎట్లా మాట మార్చినారు అనేది నేను మీకు చెప్తాను. ఎందుకు నేను 7 వారాల ప్రార్థన పెట్టాల్సి వస్తుంది, ఇప్పుడు నేను 7 వారాలు ప్రార్థన పెడతా ఉన్నాను అన్నమాట. ఇంకా అప్పుడు ఒక హిందూ వచ్చేసి నాకు నరసింహ అని ట్రైన్లో కలిసినప్పుడు తనకు పొట్ట ఇంత వాసిపోయింది, ఇంత అంటే లివర్ పాడైపోయిందంట తనకి. అది బాగా కాదని చెప్పారు. దానికి ఏదో బెల్ట్ వేయాలని గాంధీకి వెళ్ళాము, మాకు వెయ్యలేదు అని చెప్పినప్పుడు నేను చెప్పిన, నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తా, తప్పకుండా బాగా అవుతావు తమ్ముడు నువ్వు అని చెప్పినాక కాజీపేటలో వాళ్ళు దిగుతున్నారు. ఆ కాజీపేట సైడే వాళ్ళ ఊరు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ నేను చెప్పిన ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది అంటే ఆ ఫోన్ నంబర్ తీసుకున్నాడు. 4 రోజులైనా ఫోన్ చేయలేదు ఆయన నాకు. సరేలే మర్చిపోయాడేమో అనుకున్నా. 5వ రోజు ఫోన్ చేసిండు నాకు. ఎన్ని గంటలకు ఫోన్ చేసిండంటే రాత్రి కరెక్ట్ 1 గంటకి ఫోన్ చేసిండు. 1 గంటకు ఫోన్ చేసి తను ఏం చెప్తాడంటే నాతోని, అక్క నేను చచ్చిపోతున్నా, నువ్వు ప్రార్థన చేయి, నేను చచ్చిపోతా అంటాడు. ఎవరినైనా ఈ అర్ధరాత్రి నేను చచ్చిపోతా నీకు నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు అంటే లాస్ట్ ఫోన్ నాదైతే నన్ను పట్టుకొని పోనీకు కదా. అసలు నీకు ఏమైంది, ఏం పిచ్చి లేచిందంటే, అక్క నా బామ్మర్దులు నన్ను కొట్టినరక్క, నేను బతకక్క, నేను చస్తక్క అంటాడు వాడు. ఇజ్జత్ అవుతుందంట వానికి. నీ ఇజ్జత్ పాడుగాను, నన్ను ఇరికియనికి నువ్వు ఫోన్ చేసినావు, అసలు నీ బాధ ఏందో చెప్పు అంటే, అక్క నేను తిండి తింటలేను, నా లివర్ పాడైపోయింది, నా బామ్మర్దులు నన్ను కొడుతున్నారు, నా భార్య నాతో మాట్లాడతలేదు, ఇక నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. సరే ఏం చావద్దు కానీ నువ్వు కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తా అని రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు మాట్లాడిన తనతోని. నీళ్ళు తీసుకో, కొబ్బరి నూనె తీసుకో అనేది చెప్పి ఆ నీళ్ళు కొబ్బరి నూనె తీసుకున్నాక ఒక్క మాట, మరి నువ్వు 7 వారాలు ప్రార్థన పెట్టిస్తావంటే, అక్క నీ కాలు మొక్త నేను పెట్టిస్తా అంటాడు. నిజమా ఇది? నిజం. అంటే నేను చేసేది నీ ఒక్కనికి కాదు, నీలాంటి వాళ్ళు ఎంతోమంది బాగుపడాలని నా కోరిక. నేను ఇండ్లేమో ఆస్తులో పాస్తులో కోట్లు ఏమో కూర్చుకుంటలేను, నేను అందరి కోసము ఈ యొక్క నా ప్రయాస అంతా అంటే పెట్టిస్తా అక్క అన్నాడు. గట్టి గ్యారెంటీ అంటే నిజమే అక్క అన్నాడు. సరే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తున్నాను, యేసు నామం నా లివర్ బాగవును కాకంటే లివర్ బాగైపోయింది. మళ్ళా 4 రోజుల తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు తనకి ఫోన్ చేయి అంటున్నాడు నరసింహకు. ఫోన్ చేసినప్పుడు DCM సపోర్ట్ వస్తుంది.
అదేంది ప్రవ్వా డీసీఎం సప్పుడు వస్తుంది, వీడు చచ్చిపోయిండ్రు, వీడిని తీసుకొని పోతున్నారేమో, డీసీఎం డబ్బడబ్బా అని సప్పుడు వస్తుంది, నువ్వేమో బతికిండు స్వస్థపరచబడ్డాడని నువ్వు చెప్తున్నావు ప్రవ్వా, ఈ డీసీఎం సప్పుడు ఎందుకు వస్తుంది ప్రవ్వా అనేసి నాకు ఇంకా భయం వేస్తుంది. దేవుడు అంటున్నాడు వాడు బతికిండు, నువ్వు ఫోన్ చేయి అంటాడు. ఇంకా డీసీఎం సప్పుడులో వాడు మాట్లాడతలేడు, ఫోన్ ఎత్తి నరసింహ నరసింహ అంటే అక్క బాగున్నావు అక్క అన్నాడు. బాగున్నా తమ్ముడు, నువ్వెట్లున్నావు అంటే అక్క నేను బాగా అయిపోయినా, ఇగో డీసీఎం నడుపుతున్నా, ఇగో సవారు ఉన్నది అక్క, ఇది దించినాక నేను నీతో మాట్లాడుతా అన్నాడు. అంటే కనీసం నాతో మాట్లాడడానికి కూడా తిడతలేదు మనోనికి, లేకుంటే ఆ రాత్రి చనిపోయేటోడే. ఓహో నీ సంగతి ఇట్లున్నది అనుకొని మళ్ళీ ఫోన్ చేసిన. నువ్వు నన్ను పిలుస్తా అన్నావు కదా, 7 వారాలు ప్రార్థన పెడతా అన్నావు కదా. వద్దక్క మేము ఉత్తరాశోళ్ళము, నా భార్య ఒప్పుకుంటలేదు, నా భార్య వద్దంటుంది. అప్పుడేమన్నాడు, నా భార్య కొట్టింది, నా బామ్మందులు కొట్టిండు, నేను చస్తున్నా అన్నాడు. నా భార్య మాట్లాడతలేదు, నేను ఎప్పుడు చావాలని చూస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నా భార్య వద్దన్నది కాబట్టి నేను పెట్టాను అన్నాడు. ఓహో ఎప్పుడు నీ భార్య మంచిగా అయినాక నీ భార్య వద్దన్నది, అంతకుముందు అసలు వాడు నాకు మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు. అదొకటి నా మనసులో ఉండిపోయింది. ఇంకొక నరసింహ ఉన్నాడు, ఆయన హైదరాబాద్ నేరేడ్మెట్. ఆయనకు బీపీ 350, షుగరు 450, లంగ్స్ ఖరాబ్ అయినాయి, గుండె ఖరాబ్ అయింది, ఆయన ఒక హ్యాండిక్యాప్డ్. ఇంకా వాళ్ళ వదిన బిడ్డ మాకు చెప్పింది ఆయన చనిపోయేటట్టున్నాడు, పాస్ట్ అమ్మ ప్రార్థన చేయంటే నేనన్నా నేను ఇట్లా ఒక్కొక్కరు అస్సలు ఒప్పుకుంటలేరు, స్వస్థపరచబడ్డాక ఇటు ముఖాన చూస్తలేరు, నేను చెయ్య అని చెప్తే ఆమె అన్నది అమ్మగారు చెయ్యండి అమ్మగారు, కాలు మొక్త అమ్మగారు అంటుంది. ముందు మీ బాబాయ్కి ఫోన్ అన్నాను. మా బాబాయ్ ఏడున్నాడు అమ్మగారు, ఇక చనిపోయిండో ఏమో చెప్పట్లేదు, వాళ్ళు గొల్లున ఏడుస్తున్నారు, చాలా గోలగోలు ఉన్నది అంటే నువ్వు తీసుకుపోయి మీ బాబాయ్ చెవు దగ్గర ఈ ఫోన్ పెట్టు మాట్లాడకుంటే, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఈమె తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ చెవు దగ్గర ఫోన్ పెట్టడానికి ఈమె దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర ఫోన్ పెడితే ఆయన చేతిలో పట్టుకొని లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. అప్పుడు అమ్మగారు లేచిండు అమ్మగారు అని అంటే మాట్లాడమని ఆయనను, మాట్లాడితేనే విడుదల వస్తుందని చెప్పిన. ఇంకా మాట్లాడిండు. అమ్మగారు వందనాలు అన్నాడు. ఏం పేరు నీదంటే నరసింహ అన్నాడు. అన్న తర్వాత ఏం చెప్పిండంటే నేను బాగా అయితే యేసయ్యని నమ్ముకుంటా అన్నాడు. సరే నమ్ముకో, నేను నమ్ముకుంటావా నమ్ముకోవా, బాప్తిజం తీసుకుంటానే చేస్తాను నేను అంటలేను, నువ్వు ఇప్పుడేం బాప్తిజం తీసుకోలేవు, యేసు ప్రభు గురించి స్వస్థపరిచింది అని ఇతరులకు చెప్తే మీరు చాలు అని చెప్పిన. నేనేం మత మార్పిడి చేయడానికి కాదు, నాకు స్వస్థత వరం దేవుడు ఇచ్చిండు. హిందువులనైనా కాపాడేది దేవుడే, ముస్లిమ్స్లనైనా కాపాడేది దేవుడే. నేను ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది, కనీసం 1-2-3 కన్నా చెప్పు ఈ ప్రార్థన ద్వారా నాకు విడుదల వచ్చింది అని అంటే అమ్మగారు నేను చెప్తా, నేను యేసయ్యని అంగీకరించిన, నేను బాప్తిజం తీసుకుంటా, నేను వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్తా అన్నాడు. సంతోషమే కదా, యేసు నామం నా బీపీ కరెక్ట్ అవునుగా కానీ ప్రార్థన చేసిన. బీపీ, షుగరు, లంగ్స్, గుండె అన్నీ కరెక్ట్ అయిపోయినాయి. ఇంకా నర్సు వచ్చి అడుగుతుందంట, రాత్రి 350 బీపీ ఉన్నది, 90కి వచ్చింది, ఏం మింగినవు, ఏం చేసినావు నరసింహ అంటే ఏం లేదు దేవుడు బాగు చేసిండు అన్నాడంట. ఏమీ లేదు. మళ్ళా ఎవరైతే ఈమెకు చేతబడి చేపించిందో ఈయనకు ఆమెనే 20,000 ఇచ్చిందట బాగు చేయనికి, బంధువే. మళ్ళీ ఏం చేసింది అనుకున్నావు, మళ్ళా వీడు నా చేతిలోకించి జారిపోతే ప్రార్థనలో ఉంటే నా మంత్రాలు తనకు తలగాయి అనేసి మళ్ళీ ఆయనను తీసుకొని వచ్చి మైసమ్మ గుడికాడ కొబ్బరికాయ కొట్టించి ఇంటికి తీసుకొని పోయింది. 7 వారాల ప్రార్థన లేకుంటే ఎంత మోసం జరుగుతుంది మీరు చూడండి. అప్పుడు చెప్పిన నాకు కోపం వచ్చిందంటే అప్పుడు వచ్చింది, ప్రభువా 7 వారాల ప్రార్థన పెట్టేదాకా నువ్వెవరిని బాగు చేయొద్దు. అప్పుడు ఉల్టా మాట్లాడినా. ఇంకా నేను ఫస్ట్ ఏం మాట్లాడినా, ప్రభువా నేను నిలబడగానే విడుదల కావాలి, మాట్లాడగానే విడుదల కావాలి, వెంటనే స్వస్థత కావాలని మాట్లాడిన వ్యక్తిని మళ్ళీ అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఒక ఆత్మను మనం పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలి, ఈ లోకం మట్టుకు కాదు మన స్వస్థతలు. ఈ స్వస్థతలు ఏవి నాకు రావు, ఆత్మలే వచ్చేది అని అప్పుడు నాకు గ్రహింపు వచ్చేదాకా దేవుడు ఊరుకున్నాడు అంతే.
అప్పుడు నేను చెప్తున్నా, ప్రభా ఇది కాదు, నాకు ఆత్మల రక్షణ కావాలి కాబట్టి 7 వారాలు ప్రార్థన పెట్టేదాకా నువ్వు ఎవరిని బాగు చేయకని చెప్పిన. చెప్తే ఇప్పుడు అట్లనే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ 7 వారాల లోపు వీళ్ళు ఆత్మరక్షణలోనికి వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి పోయిన నెలలనే వాళ్ళది 7 వీక్స్ ప్రార్థన అయిపోయింది. మహేష్ అనే బ్రదర్ కోసం నేను మీకు చెప్తా. ఆయన ₹1,00,00,000 ఒక అతనికి ఇచ్చాడు. ఇచ్చి తన చెల్లెలు 50,000 ఇచ్చింది, అక్క 14 లక్షలు ఇచ్చింది. అట్లా ఊరి మీద ఎంతోమంది ఇచ్చారు. అయితే ఆయనకు చేతబడులు చేపిస్తున్నాడు. ఆయన ఎవరు ఈ డబ్బులు తీసుకునేటైనా వీళ్ళ మీద చేతబడులు చేపిస్తున్నాడు. ఏమని అంటే వీళ్ళు నోరు తెరవకుండా, మాట్లాడకుండా, ఆయన మీద గొడవ చేయకుండా. ఇంకా ఆ రోజు ఏం చేసిండంటే, ఇంకా వాళ్ళ అక్క చెప్పింది, మా తమ్ముడు చాలా బాధలు ఉన్నాడక్క, నేను వాళ్ళకు 7 వీక్ ప్రేయర్ పెట్టినా అనమాట. ఎందుకు పెట్టినా అంటే ఇంకా అది ఒక సాక్ష్యం ఉంది, అది కూడా చెప్తాను. ముందు ఈ మహేష్ గురించి చెప్తాను మీకు. ఇంకా నేను వాళ్ళకు ప్రేయర్ చేసినాక వెంటనే మీ తమ్ముడు ఏ పరిస్థితులు ఉన్నాడంటే, మీ తమ్ముడు ఈరోజు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు, వెంటనే వెళ్దాం పదండి సిస్టర్ అని చెప్పిన. అప్పటికే నాకు చాలా రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అయినా కూడా అక్కడ మనిషి చనిపోతాడని దేవుడు చెప్తున్నాడు నాకు. నడవండి వెళ్దామని చెప్పినాక వాళ్ళు ఎవరైనా నాకు క్యాబే బుక్ చేస్తారు. వాళ్ళు క్యాబ్ పట్టుకొని వచ్చిండ్రు, తీసుకొని పోయిండ్రు. వెళ్ళేసరికి ఆయన అసలు నవ్వట్లేదు, మాట్లాడతలేదు, ఒక రకమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది ఆయన మరణానికి దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన చేసిన, బ్రదర్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను చెప్పింది నీకు వినబడదు, ముందు నీకు ప్రార్థన చేస్తాను. ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినాక ఆయన చెప్పినాడు, నాకు ఒక రకమైన రిలీఫ్ వచ్చేసింది అక్క, నాకు చనిపోవాలి అనిపించే ఆత్మ నా మించి వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది అక్క, అట్లా చేతబడులు చేసిన అమాస రోజు మాకు గొడవైంది, నా బిడ్డ అంటే నాకు ఇష్టం అక్క అని కన్నీళ్ళు విడిచిండు. ఆయన మస్తు ఏడ్చిండు. అదంతా మన దగ్గర ఉన్నది. అంటే ఇంకా ఆయన చెప్పినప్పుడు నేను చెప్పిన, బ్రదర్ నేను 7 వీక్స్ ప్రార్థన పెడతా, ఇప్పుడు అందరికి అట్లనే పెడుతున్నా, ఈ 7 వీక్స్ లోపు మీ భార్య మీ ఇంటికి వస్తుంది అని చెప్పిన. వాళ్ళ అమ్మకు వచ్చేసి రాత్రి అంతా ఒక సాతాను శోధిస్తుండే. ఆమె మాటలలో చెప్పింది, ఆమె సాక్ష్యమే మీరు వినండి, ఆమె నోటితో చెప్పిందే వినండి. వాళ్ళకి చేతబడి ఎవరు చేసిండ్రో కూడా చెప్పిన. వాళ్ళ నాన్నకేమో కాళ్ళ నిండా దెబ్బలు తాకుతుండే. వాళ్ళు ఉన్న పొలంలోనికి పాము వచ్చింది కూడా చెప్పిన. నేను పాము రాకముందే చెప్పిన, ఎడమ వైపుకి వస్తుంది, మీ ఇంటికి పాము వస్తుంది, అవన్నీ రికార్డులో ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. నేను ఏం చెప్పిన అనేది నేను అంతగా చెప్పలేకపోతున్నా. ఆ టైం దేవుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడితే దేవునికి స్తోత్రం. అంటే నాకు అంత టాలెంట్ ఏమి ఉండదు, అది చెప్పింది కూడా గుర్తుండదు నాకు. అది దేవుని కృపను బట్టి దేవుడు వాడుకుంటాడు తప్ప నా లోపల ఏ తెలివి కూడా లేదు. మరి మహేష్ సాక్ష్యాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తన భార్య, తన బిడ్డ, తల్లి, తండ్రి అందరు ఆనందంగా. ఒకప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా కలుసుకోలేదంట. ఎందుకంటే నువ్వే కదా మమ్మల్ని వానికి డబ్బులు ఇప్పించేటట్టు చేసినావు, నిన్ను బట్టే కదా వానికి డబ్బులు ఇచ్చినామని కుటుంబం అంతా విడిపోయిన వాళ్ళు కుటుంబం అంతా కలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద కూడా ఒక దురాత్మ వెళ్ళిపోయింది. ఆ దురాత్మను కూడా నేను మీకు పెడతాను, స్క్రీన్ మీద పెడతాను చూడండి. అంటే ఒక్క విడుదలని కాదండి, చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ మధ్యలో నేను 7 వీక్స్ ప్రార్థన మొదలుపెట్టిన ఎందుకంటే వాళ్ళ ఆత్మ రక్షణ కోసం, వాళ్ళు ప్రభుకు దగ్గరికి రావడం కోసం. మరి ఈ మహేష్ గెలవడానికి కారణం ఏంటంటే ఇంకొక అమ్మ ఉన్నది, ఆమె పేరు పార్వతమ్మ. ఆమె వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే బాలాజీ నగరు బండ్లగూడలో వాళ్ళు అమ్మ ఉంటుంది. వాళ్ళకి ఎవరో చెప్పారంట, పలానా పాస్టమ్మ ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అని. ఆమె వచ్చేటప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే ఆమెకు క్యాన్సర్ 4th స్టేజ్, గర్భసంచి లోపట ఉంది గడ్డ, గర్భసంచి మీద ఇంత వెడల్పుగా ఉంది, ఆ క్యాన్సర్ పాకింది. గర్భసంచి మీద ఉంది గడ్డ, గర్భసంచి లోపట ఉంది గడ్డ. ఇంకా ఆమె మన ఇంటికి వచ్చేటప్పుడు అసలు నడవడానికి వస్తలేదు. వచ్చి ఇట్లనే ఈ సోఫా ముందు సాప వేసి ఉన్నది, ఆమె వచ్చి కూర్చోడానికి చేతనైతే లేదు, ఆమెకి పడుకుంది వచ్చి.
ఆమె రాగానే ఒక రకమైన బ్యాడ్ స్మెల్, అసలు భరించలేనంత వాసన. క్యాన్సర్ పేషెంట్ దగ్గర చాలా భయంకరంగా వస్తుంది వాసన. ఇంకా ఆమె పడుకున్నప్పుడు ప్రార్థన చేసి, నువ్వేమన్నా తిన్నావా అమ్మ అంటే 4-5 రోజుల నుంచి ఏం తినలేదని చెప్పిర్రు వాళ్ళు. ఉప్మా తీసుకొచ్చి ఆమెకు పెట్టగానే మంచిగా తిన్నది. ఇంకోసారి వేసినాం. తిన్న తర్వాత నేను ప్రార్థన చేసిన తల్లి నీకు వెంటనే విడుదల వస్తుంది, నేను మాత్రం 7 వారాలు నీకు ప్రార్థన పెడతా అని చెప్పి. అన్నం నిన్న తిన్నావు కదా, నిన్న ఆకలి అయింది కదా, ఇన్ని రోజులు తినలే అన్నం. దేవునికి స్తోత్రం. 7 వారాలు నాకు క్యాబ్ బుక్ చేయాలి, వచ్చి నేను నీకు ప్రార్థన చేసేసి వస్తా అని చెప్తే, ఇంకా వాళ్ళు శనివారం ఆమె ఇక్కడికి వచ్చింది. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ బంధువులందరూ పరిశాన్ అయిపోయినారు. అరే ఈమె 4th స్టేజ్ చనిపోతుంది అని అంటే ఈమెంది మాట్లాడుతుంది, తిరుగుతుంది, నడుస్తుంది, గలగల ఆమె సఫాయి పని చేస్తుంది. ఇంకా ఆమె అందరితో మాట్లాడుతుంది అన్నమాట. తర్వాత ఫస్ట్ వీక్ ప్రార్థన అయిపోయినాక 3 రోజులు అంటే 7 వారాల ప్రార్థన పెట్టినా మళ్ళీ 3 రోజులు ఉపవాస ప్రార్థన, అంటే ఎడతెగకుండా లేవ్వకుండా. ఇంకా గొలుసు ప్రార్థనలు ఉదయము 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక ప్రార్థన, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక ప్రార్థన, మళ్ళీ నైట్ అంతా గొలుసు ప్రార్థన, పగలంతా గొలుసు ప్రార్థన. అంటే 3 రోజులు ఎడతెగకుండా పెట్టిన ప్రార్థన. అట్లా పెట్టి మళ్ళీ 7 వారాలు కంప్లీట్ చేసి ఇప్పుడు ఆమె ఒక మొదటి వారం అయిపోగానే ఆమె మళ్ళీ ఊడవనికి పోతుంది రోడ్డు మీదకి. మళ్ళీ ఆమె ఫస్ట్ ఫోటో చూపిస్తాం, నీకు లాస్ట్ ఫోటో చూపిస్తాం. ఫస్ట్ ఏమో సన్నగా ఉన్నది ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ ఆమె ఇప్పుడు మంచిగా లావ్ అయిపోయింది. అంటే దేవుడిచ్చిన స్వస్థత అది. నేనేదో ఆమెకేం గర్భసంచినేం ముట్టుకోలే, నేను కాదు ముట్టుకునేది, దేవుడు ముట్టుకునేది. ఇంకా కొంచెం బలహీనతగా ఉన్నదంటే నేను చెప్పిన ఫస్ట్ నీకు ఆత్మరక్షణ కావాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు పైసలు సంపాదించి ఏం చేసుకుంటావు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్నైతే మరణానికి అప్పగించలేదు, ఆ మరణం అనేది నీకు తొలగిపోయింది అనేసి చెప్పి ప్రార్థనలు చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా అనుభవాలల్లా 100,000 సాక్ష్యాలు ఉన్నా, మీకు చెప్పింది 2-3. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క రోజులో ఒక్కొక్క సాక్ష్యం. మేము ఒంగోలుకు వెళ్ళేటప్పుడు సంక్రాంతి, ఆ సంక్రాంతి అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పినాము. మేము పోయేసరికి చీకటి పడిపోయింది, 7:30 అయింది. అగ్రహారం వెళ్ళేసరికి కందికూరు నుంచి, అక్కడి నుంచి మాలపాడికి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ పేరయ్య కొడుకులను 2 పంపించిండు మమ్మల్ని తీసుకురావడానికి. వాళ్ళిద్దరు రాలేదు, 7:30 అవుతుంది రాత్రి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, వాళ్ళిద్దరు రాలేదు, నువ్వు ఆ పేరయ్యకు ఫోన్ చేయి అంటే పేరయ్యకు ఫోన్ చేసి నేను చెప్తున్నా, పేరయ్య దేవుడు చెప్తున్నాడు వాళ్ళిద్దరు రాలేదని, నువ్వేమో వచ్చిండని చెప్తున్నావు. నేను నీ మాట వినాలా, దేవుని మాట వినాలా? నీ కొడుకులు రాలేదు, గట్టిగా మందలి వాళ్ళు ఎక్కడున్నారో చెప్తారని అంటే, అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు మేము పోలేదు నాన్న అని చెప్పారంట. మరి ఎందుకు అబద్ధం చెప్పారు అంటే, ఇంకా సరేలే అమ్మగారు, నేను మా తమ్ముని కొడుకుని పంపిస్తున్నాను పంపించాను. వాళ్ళ తమ్ముని కొడుకు వచ్చిండంటే ఫుల్గా తాగొచ్చిండు. మళ్ళీ మా దగ్గరికి ఏం తీసుకొని వచ్చిండు, ఆటో కాదు, కారు కాదు, ఒట్టిదే బైకు. ఎక్కినాం, ఎక్కి కూర్చున్నాక వాని మనస్సాక్షి గుచ్చుకుంటుంది. మేము కూర్చున్న తర్వాత చెప్తున్నాడు, అమ్మగారు నేను ఎందుకు తాగానో మీకు తెలుసా అన్నాడు. పండగ కదా అందుకే తాగావేమో అని మేము అంటుండే. కాదమ్మగారు, పేరయ్య కొడుకులు మిమ్మల్ని 2 బండ్లు ఇచ్చి పంపిస్తే ఎందుకు తీసుకొని రాలేదో మీకు తెలుసా అని చెప్పి. మాకేం తెలిసిన అయినా నువ్వు చెప్తే వింటాం మేమని చెప్పి. మనము ఇప్పుడు పోయే తోవ పరిమాణం ఎంతంటే 6 కిలోమీటర్. మనం ఒక 2 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక కుందేలన్న వస్తుంది, మేక పిల్లన్న వస్తుంది, గొర్రె పిల్లన్న వస్తుంది. అవి మనకు కనబడడం ఒక్కటే గుర్తుకుంటుంది. ఆ తర్వాత బండి మన మీద ఉంటుందో తెలియదు, బండి మీద మనం ఉంటామో తెలియదు అన్నాడు. ఓహో అందుకని రాలేదా అంటే, అక్కడ దురాత్మలు ఉన్నాయి అక్కడ అంటే. అప్పుడు రేచల్ చెప్పింది, మన ఎన్నుకున్నది ఎవరో నీకు తెలుసా, ఆమె ఒక ప్రవక్త. మస్తు మంది పాస్టర్లే కాళ్ళు చేతులు ఎరిగినాయి. ఈమె అంటే ప్రవక్త అంటే ఆయనకు అర్థం తెలియదు కదా.
ఈమె ప్రవక్త అని చెప్తున్నావు కానీ పెద్ద పెద్ద పాస్టర్ల కాళ్ళు చేతులు ఇరిగినాయి, తెల్లారి అంబులెన్స్ వచ్చేదాకా అట్లనే ఉన్నారు, ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళు బతికున్నారని చెప్పి. సరే మరి తాగున్నాడు, ఈయనకి ఏం చెప్పి నిలబడేటట్టు లేదు. సరే పోనీ మరి ఇక పోతే పోదాం, లేకుంటే ఇక మనలను కూడా అంబులెన్స్ తీసుకుపోతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ అంబులెన్స్ రాదు. ఆమె ప్రవక్త, ఆమె బండి మీద కూర్చున్నదంటే ఏ దయ్యం నీ బండి దగ్గరికి రాదు, నువ్వు పోనీ చక్కగా అని చెప్పింది రేచల్. మాట్లాడుకుంటూ ఇళ్ళకి వచ్చేసినాం మేము, ఊరు వచ్చేసింది. అప్పుడు అడిగింది రేచల్, బ్రదర్ మనం బండి మీద పడ్డామా, బండి మన మీద పడ్డదా అని అడిగింది. లేదమ్మ గారు, నేను ఇట్లాంటి పాస్టర్ని ఎక్కడ చూడలేదు, నేను ఎంతమంది పాస్టర్ల కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అమ్మగారు, నేను చెప్పింది అబద్ధం కాదు, అందుకే నేను తాగేసి వచ్చిన, మీరు నిజంగా దేవుడు అమ్మగారు అని 2 చేతులు ఎత్తి ఒక హిందూ దండం పెట్టిండు నాకు, అది కూడా దేవునికి మహిమనే. ఆ తర్వాత నేను వెళ్ళింది దేనికోసం అంటే పేరయ్యకు డయాలసిస్. ఆ ఒంగోలు చాలా మంది స్వస్థపరచబడ్డారు, పేరయ్య మాత్రం స్వస్థపరచబడలేదు. అంతకుముందు పోయినా నేను అక్కడికి, ఇది సెకండ్ ట్రిప్ అనమాట. ఇంకప్పుడు మేము వెళ్ళింది ఎందుకు అంటే డయాలసిస్ ఆయనకు తగ్గడానికి. వేరే ఆమెకు మల్లేశ్వర్ అనేట ఆమెకు తగ్గింది. ఆమెకు ఎట్లా తగ్గింది అంటే నేను రాత్రి వెళ్ళి ప్రార్థన చేసిన, అంతకుముందు నేను ప్రార్థన చేసినప్పుడు మల్లేశ్వరిని 4 మనుషులు ఎత్తుకొని వచ్చిండ్రు ఆమెను. నైట్ ప్రార్థన చేసిన ఉదయము ఆమె నడుచుకుంటూ వచ్చింది మందిరానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంకొక సిస్టర్ వచ్చేసి రక్తాలు అనేసి, ఆ సిస్టర్కి ఏమో ముక్కు దూల ఉంటుంది కదా, ఇది ఇట్లా అడ్డం పడిపోయింది. అది 3 సంవత్సరాలు అవుతుందంట ఆమెకు. ఆపరేషన్ చేయించుకుందామంటే ముక్కు కదా ఇట్లా కుట్లు అవన్నీ కనిపిస్తాయి, ఇంకా నేను ఆపరేషన్ చేయించుకోలేను అనేసి ఆమె ఎదురు చూస్తుంది, దేవుని కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ రోజు ఆమెకు నేను ముక్కు మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఉదయకాలము మందిరానికి వచ్చింది, ఎగిరి గంతులు వేసింది. ఆమె సాక్ష్యం చెప్పింది ఏంటంటే, సిస్టర్ నాకు 4 గంటల టైంలో మీరే నా కళలోకి వచ్చి నా ముక్కు ముట్టినట్లుగా నాకు కనిపించింది, నేను లేచి కూర్చొని చూసుకున్నప్పుడు నా ముక్కు దూల కరెక్ట్గా ఉంది సిస్టర్ అని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేనన్నా అది ముట్టుకున్నది నేను కాదమ్మా, అంత శక్తి కూడా నాకు లేదు నీ కళలోనికి, దేవుడే వచ్చిండు, కాకపోతే నా రూపం నీ కళ్ళల్లో ఉన్నది, అంతకు మించి వేరొకటి కాదు అని అంటే ఆమె చాలా సంతోషపడేది. అంటే ఇవన్నీ ముందు పోయినప్పుడు జరిగినాయి. అప్పుడు పేరయ్య మీద ఒక దురాత్మ వెళ్ళిపోయింది, కానీ ఆయనకి ఇంకా డయాలసిస్ నడుస్తూనే ఉన్నది. మళ్ళీ ఇంకోసారి పిలిపించుకున్నాడు, ఇది 2వ టైం అన్నమాట. మేము ఒంటరిగా వెళ్ళినాం, అప్పుడేమో చర్చి నుంచే పోయినాం మేము, ఇప్పుడేమో ఒంటరిగా వెళ్ళడం జరిగింది కాబట్టి మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళినాము, వాళ్ళకి ప్రేయర్ చేసినాము. మరుసటి రోజు ఉదయము వాళ్ళ మనమరాల మీద దురాత్మ నాకు అనిపిస్తుంది. ఇంకప్పుడు ఉదయం ప్రార్థన అయిపోయింది, సాయంత్రం ప్రార్థనలో ఆ అమ్మాయి నా దగ్గరికి రావట్లేదు. పెరయ్య మామూలుగా మాట్లాడేటప్పుడు మీ మనమరాలు మాట్లాడుతుంది, కానీ ఆమె మీద దురాత్మ ఉంది పేరయ్య, ఆమెను నా దగ్గరికి తీసుకొని రా అని చెప్పిన నేను. ఆయన ఒకటేసారి ఏమన్నాడంటే, అమ్మగారు మీరు అస్సలు దేవుని సేవకులు అయితే ఆ మాట మాట్లాడరు అమ్మగారు అన్నాడు. ఇదేంది అంత దూరం నుంచి వచ్చిన ఈ మాట ఎట్లాంటివి పేరయ్య అంటే, అమ్మగారు దేవుని సాక్షిగా చెప్తున్నారు, 200 మంది పాస్టర్లు వచ్చిండ్రు అమ్మగారు, మా పాస్టర్ వారానికో పాస్టర్ను పట్టుకొస్తాడు, ఒక్క రన్నని మా అమ్మరాల మీద దయ్యం ఉన్నదని చెప్పలేదు, నువ్వెట్లా చెప్తున్నావు అన్నాడు. ఇక నువ్వెట్లా నేనెట్లా కాదు కానీ నా దగ్గరికి తీసుకురా మీ మనవరాలని అని చెప్పిన. వచ్చింది, దర్వాజా పక్కకు కూర్చుంది, ఇంకక్కడ కూర్చున్నాడు కాదు నా పక్కన కూర్చోబెట్టని చెప్పిన. ఇంకా ఆమె నా దగ్గరికి తీసుకొని రంటే ఆమెను 2 పట్టుకొని తీసుకొని వస్తున్నారు, రావట్లేదు ఆమెను తీసుకొని వస్తున్నారు. అప్పుడే నాకు ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. నిజంగా నేను ఆమెకు ప్రార్థన చేయలే, మీరు వీడియోలో చూడొచ్చు, క్లియర్గా ఉంటుంది ఆ వీడియోలో. నేను ఆమెకు ప్రార్థన చేయలేదు. రక్తమే జయం, యేసు రక్తమే జయం.
ఏసు రక్తమే జయం, 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 రక్తం, ఏసు 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 రక్తమే జయం, ఏసు ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. చెప్పు పైకి లేపి చెప్పు హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, వస్తలేదా? హల్లెలూయా నీకు వస్తలేదు. హల్లెలూయా. ఏసు రక్తమే జయమను, ఏసు రక్తమే జయం, 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 ఏసు రక్తం, ఏసు రక్తమే జయం, నేను చెప్పను, ఏసు రక్తమే, చెప్పను, ఏసు రక్తమే జయం. పోను, నేను పోను. ఆమేన్, ఆమేన్. ఏసు రక్తమే జయం, 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 యేసయ్యా, యేసయ్యా, ఏసు రక్తమే జయం. యేసయ్యా, యేసయ్యా, ఎల్లిపోవాలి యేసయ్యా, ఈ హాస్పిటల్ నుంచి ఎల్లిపోవాలి యేసయ్యా, ఎల్లగొట్టేసయ్యా, ఎల్లగొట్టేసయ్యా, అది పడిపోని అది. నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఆమె నన్ను చూసిన వెంటనే చేతులు గట్టిగా ఇట్లా ఇరిసి లేచి ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టింది. వీళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. అప్పుడు అమ్మగారు నువ్వు చెప్పింది నిజమే అని. నువ్వు నిజం అనే వరకు ఆమె ఆ శవంతో కాష్టంలా కాలిపోతుంది. పో ఉరుకు తీసుకొని రాపోండి అని చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని పోయి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చేటప్పుడు ఆమె ఎక్కడికి పోయిందంటే కాలిపోతున్న శవం మీద దునకడానికి పోయిందంట అమ్మాయి. అంటే ఆ దురాత్మ ఆమెను పట్టుకొని పోయేది. పట్టుకొని వచ్చిండ్రు. అదంతా మీకు వీడియో పెడతాం మేము. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను వదిలేసింది, చిన్నమ్మను పట్టుకొని అమ్మ అంటున్నది. అది అంటే చిన్నమ్మను ఎట్లా అమ్మ అంటుంది? ఈమె కదా వాళ్ళ అమ్మ అంటే. ఆ చిన్నమ్మ అంటది నా కొడుకు కాదు, నా కొడుకు కాదు అంటది. నీ కొడుకు కాదేంది, ఈ అమ్మ ఏంది, నాకేం అర్థమైతలేదు అని అంటే అప్పుడు చెప్తున్నారు ఏంటంటే సంవత్సరం అయిందంట చెల్లె కొడుకు చచ్చిపోయి, అక్క బిడ్డను పట్టుకున్నాడు. అప్పుడు ఆమంటది నా కొడుకు అట్లా ఉంటోడు కాదంటే చచ్చిపోయినాక దయ్యం అయిపోతాడు, దురాత్మ అయిపోతుంది, కానీ అట్లా ఉంటోడు కాదు ఇట్లా ఉంటోడు కాదంటే మనిషా? ఆ అబ్బాయే ఈమెను పీడిస్తున్నాడు, మీరు ఇక ఇట్లా ఒప్పుకోకపోతే నేనేం చేయలేనని చెప్పి మీరు ఒప్పుకొని మీరు మోకరించి దేవుణ్ణి అడిగితే కార్యాలు జరుగుతాయి. నేనేం కాదు తీసేసేది దయ్యాన్ని. ఫస్ట్ మీరు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. మీరు అది చెప్పేది నేను కాదు కదా, ఆ పిల్లనే చెప్తుంది కదా దయ్యం వచ్చి అనేసి చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం మాటనైతే వినలేదు. అంటే మాట విని చెప్పినట్టుగా చేసి ఒక 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళకు వెంటనే వాళ్ళకు అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు వాళ్ళని శోధించకుండా వెళ్ళిపోతుంది సాతాను. ఇంకా విననోళ్ళకు అది మళ్ళీ వస్తూ ఉంటుంది. దానికి నేను బాధ్యురాలు కాదు, అది వాళ్ళ బాధ్యతని. అంటే ఎవరు ఎట్టి విధంగా అంటే ఇక కొంతమందికి ఎక్కువ చెప్పను నేను. భూమి విషయంలో వాళ్ళు మాకు బంధువులే అవుతారు. 7 సంవత్సరాలు ఆగిపోయింది భూమి వాళ్ళ పేరు మీద రాకుండా. ఒక్క 3 నెలలు ప్రార్థన చేసిన వాళ్ళకి 8 కోట్ల ఆస్తి వాళ్ళకు దేవుడు ఇచ్చిండు. దాని గురించి చాలా పెద్ద సాక్ష్యం ఉన్నది. ఆస్తి విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ, భార్యాభర్తలు విడిపోయిన విషయంలో కానీ, మరి అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు చాలామంది, అంటే అది ఏ సమస్య అయినా కానీ దేవుడు తీర్చిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరి మీద నాకు ద్వేషం లేదు, హిందువులని ముస్లిమ్స్లని కాదు. ఇప్పుడు నేను చేసిన స్వస్థతలు అన్నీ హిందువులకే, క్రైస్తవుల కంటే ఎక్కువ హిందువుల దగ్గరనే జరిగినాయి. అందుకనేసి మీరు స్వార్థపరంగా ఏ మాటలు మాట్లాడొద్దు. అందరం దేవుని కృప వల్లనే బతుకుతున్నాము. మీరు ఎవరిని కొలిసినా దేవుణ్ణే ఆరాధిస్తున్నారు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టికర్త ఒక్కడే అని గుర్తుపెట్టుకోండి, అంతే నేను చెప్పేది. మీరు దయ్యము నేను దేవుడు అవన్నీ వాదనలు వద్దు.
ఇది సోషల్ పరంగా మీరెవరైనా కానీ, మీరు ముస్లిం అయినా హిందువులైనా నాకు ధైర్యంగా ఫోన్ చేయండి, నేను మీకు ప్రార్థన చేస్తా, మీ ఇంటికి వస్తా. మీ అవసరాల కోసమే దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నన్ను శ్రమ పెట్టి 20 ఏళ్ళు ఒక నరకాన్ని అనుభవించిన, ఒక్క రోజు నేను నిద్రపోలేదు, ఒక్క రోజు నేను బ్రతికింది లేదు, ఒక్క రోజు నేను తిన్నది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ మీద ఎవరి మీద నన్ను సేవ పిలుపున్నదా? మీరు దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని దేవుడు అందరికంటే గొప్పగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పట్లేదు, గొప్ప గొప్ప సేవకులకు స్వస్థత కలిగింది. అది అందరికీ తెలుసు. సంవత్సరంన్నర ఒక సేవకుడు బాధపడుతున్నాడు బ్రెయిన్ ట్యూమర్తోని. దేవుడు చెప్తున్నాడు ఆయనకు నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యని. అప్పుడు నేను అడుగుతున్న దేవుణ్ణి, ప్రభువా ఆయన గొప్ప భక్తుడు, పెళ్లి కాని భక్తుడు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఏంది? 2000 సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి ఆయన కోసము, నన్ను వెళ్ళమని నువ్వు అంటున్నావా అని అంటే దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళాలి. అప్పుడు నేను అన్నా, ప్రభువా నాకు ఆ నంద్యాల ఎక్కడ నువ్వు తెలియదు, నువ్వు త్రోవను సరళం చేస్తే నేను అక్కడికి వెళ్తా ప్రభు అని చెప్పిన. అప్పుడు అక్కడికి వెళ్ళడానికి సంవత్సరం ముందు కరోనా టైంలో ఒక అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య ముగ్గురు చనిపోయారు కరోనాతో. ముగ్గురు మరణాలకు ఒక్కొక్కరు వెళ్ళి అట్లా చనిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మకు, ఆమెకు, వాళ్ళ అన్నయ్యకు ముగ్గురికి ఉంది కరోనా. అప్పుడు వాళ్ళు ముగ్గురు 3 రూమ్లలో ఉండి మాకు ఫోన్ చేసింది ఆ ప్రీతి, రేచల్ అమ్మ ప్రార్థనలు చేస్తే కలిగే స్వస్థతలను నేను చూస్తున్నా, ఒక్కసారి నా కోసం ప్రార్థన చేపియవా అమ్మతోని అనేసి ఆ పాపకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిన, మీరు ముగ్గురు కాన్ఫరెన్స్ కాళ్ళకి రండి, నేను ప్రార్థన చేస్తా, ఇప్పుడే విడుదల కలుగుతుంది అని చెప్పిన నేను వాళ్ళు. అది చెప్పినప్పుడు కరెక్ట్ నేను 3 గంటలకు ఏమో వాళ్ళకు ప్రార్థన చేసిన, 4 గంటల వరకు వాళ్ళకి కరోనా వెళ్ళిపోయింది. అన్నం వండుకొని తినేసిండ్రు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అప్పుడప్పుడు చెప్పేది ఏమనంటే, అమ్మగారు మీరు రండి అంటే, నేను ఏడొస్తా తల్లి నంద్యాలకు, నీకు ఇప్పుడు ఏమన్నా అస్వస్థతగా ఉన్నదా, నేను వస్తా, కానీ నేను వెళ్తే ఒక ప్రాణం కాపాడబడుతుంది, ఒక దయ్యం పోతుంది, ఒకరు బ్రతుకుతున్నారు తల్లి, దయచేసి అర్థం చేసుకో, టైం వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి ఎట్లాగో వస్తా, ఇప్పుడైతే రానేనమ్మని చెప్పేదాన్ని. ఇంకా ఆ రోజు ఈ అమ్మాయి రైల్వే స్టేషన్కి వచ్చిందంట, టికెట్లు బుక్ చేసింది ఆమె. అమ్మగారు మీరు రాకపోతే నేను పెళ్ళే చేసుకోను అంటది. అయ్యో నీకు పెళ్లి కుదిరిందంటే, అవునమ్మగారు నా పెళ్ళికి నేను టికెట్లు బుక్ చేస్తున్నా, నేను మీరు రావాలి అని అంటే, అవును మీది ఏ ఊరు అని అడిగితే మరి నంద్యాల అని చెప్తుంది. అవునా, అయితే మరి పలాని పాస్టర్ బాగాలేదు కదా, దేవుడు చెప్తున్నాడు, మరి ఆయనకు నేను ప్రార్థన చెయ్యాలనుకుంటున్నా అంటే, అమ్మగారు మీరు వచ్చి మమ్మల్ని దీవించి అన్నం తిని వెళ్ళిపోండి అంతే, మీరున్న అవసరం లేదు నా దగ్గర అని చెప్తే, సరే మరి నన్ను నువ్వు అన్న దగ్గరికి తోలిస్తావా, ఆయనకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నానంటే తోలిస్తానని ఆ ఒప్పందం మీద అప్పుడు ఆమె దగ్గరికి పోయినా. ఎక్కువ శాతము బాగుపడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళను నేను ఆ దైవ సేవకుని దగ్గరికి పోయి చూసి మాట్లాడి నాకు ఒక భయం వేస్తుంది. వాస్తవానికి నిజం చెప్తున్నా, నేను ఆయన అంత పెద్ద పాస్టర్ కదా, 2000 సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి కదా, ఈయనకు నేను చేస్తే ఆయన మీద ఉన్న దురాత్మ నా మీదకి వస్తుందేమో అనేసి నేను అనుకుంటున్నా. ఆయన ఏ పరిస్థితులు ఉన్నాడంటే నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన లాస్ట్కు చేస్తలేను నేను ప్రార్థన, కానుక తీసి ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోదాం అనేసి లేచి కానుక తీసి ఆయన చేతిలో పెడుతున్నా నేను. అప్పుడు నిమిషానికి ఒక మాట మాట్లాడే ఆ పాస్టరు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఏమంటున్నాడంటే, నెల రోజుల క్రితము దేవుడు నీతోని మాట్లాడిండా లేదా, నాకు ప్రార్థన చేయమని చెప్పిండా లేదా, మరి నాతో చెప్పిన దేవుడు నీతో చెప్పలేదా, నిన్ను తీసుకొచ్చింది దేవుడే కదా, నీకు ఈ నంద్యాలు ఎట్లా తెలుసు, నువ్వు నా మీదున్న దురాత్మ నీ మీద పడుతుందని నువ్వు ప్రార్థన చెయ్యను అని అనుకుంటున్నావు కదా, అంటే నువ్వు చచ్చిపోతానని భయపడుతున్నావా, నాకు ప్రార్థన చేయకుండానే నువ్వు వెళ్ళిపోతావా అంటే నేను స్వస్థపరచబడొద్దా? అరే ఈ సేవకుడు ఏంది, నేను కదన్నా నీతో ప్రార్థన చేయించుకుంటా, నాకు అంత అర్హత ఎక్కడదన్నా, నేనే కదన్నా నాకు ముఖం కాలినప్పుడు బాగలేనప్పుడు నీకు ఫోన్ చేసేది అంటే, తండ్రి పడిపోతే కూతురు చేయబట్టి లేపదా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నిజమే కదా,
నా తండ్రే ఈ ఆపదలు ఉంటే నేను చేస్తా కదా అన్న, నేను చనిపోయినా మంచిదే, నేను ప్రార్థన చేస్తా నీకు, ఇంకా కళ్ళు మూసుకో అన్న అని ఆయనకు ప్రార్థన చేసి 2 మాటలు దేవుడు మాట్లాడింది. ఏంది అని అంటే, ఈ వారంలో నువ్వు స్టేజ్ ఎక్కి మెసేజ్ ఇస్తావు. ఆయన అప్పటికి 60,000 ఇంజక్షన్ వేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి? కర్ణాటకకి వెళ్ళి ఆయన కారులో తీసుకొని వెళ్ళి 60,000 ఇంజక్షన్ వేయాలి. ఆయనకు సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నది ఆ ఇంజక్షన్. ఆ ఇంజక్షన్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఈయన ప్రాణం పోతుంది. ఆ 60,000 ఇంజక్షన్ ఈ రోజుతోనే ఆగిపోతుంది. దేవుడు బయలుపరిచిన మాటలు ఇవి. ఈ వారంలో నువ్వు స్టేజ్ ఎక్కి మెసేజ్ ఇస్తావు. ఆ కిందున్న పిల్లలు చెప్తున్నారు, చిన్న పాస్టర్లు, అక్క నువ్వు 2 చెప్పినావు కానీ 2 నమ్మేటట్టు లేవక్క. ఆయనను 2 పట్టుకుంటే ఆయన పాస్కి వెళ్తున్నాడక్క, మోషన్ ఒక్కొక్కసారి బెడ్ మీదనే పోతున్నాడక్క. మరి 60,000 ఇంజక్షన్ ఏ రోజైతే ఆగిపోతుందో ఆ రోజు ఆయన చనిపోతాడక్క. నువ్వేమో ఆగిపోతుందని అంటున్నావు. మరి ఆయన చనిపోతాడా బ్రతుకుతాడా అంటే ఆయన బ్రతుకుతాడు. కాబట్టినే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుడు నన్ను ప్రవక్తగా వాడుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు ఏ మరణాలు అనేది సంభవించలేదు. అన్న కూడా చనిపోడు. మీరు ఫోన్ చేసి చెప్పండి ఆయనకి ఏమైనా ఇంకా సీరియస్గా ఉన్నది అని అంటే నేను ఇక్కడనే వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తా అని చెప్పి నేను వచ్చేసిన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అదే వారంలో ఆయన స్టేజ్ ఎక్కి మెసేజ్ ఇచ్చాను. మేము ఆ సెటర్ చూసినప్పుడు చాలా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ప్రభా, ఇది నువ్వు చేసిన కార్యం కదా. ఇంకా ఆ తర్వాత మేము మళ్ళా ఆ బ్రదర్ని కలిసినప్పుడు చెప్పిండు, తల్లి నువ్వు ప్రార్థన చేసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు 60,000 ఇంజక్షన్ వేయించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క కార్యాన్ని దేవుడు చేసిండంటే అది ఆయన కృప తప్ప వేరొకటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్కొక్కరి కోసము 40 రోజులు ప్రార్థన చేస్తా, ఒక్కొక్కరి కోసం 7 వారాలు ప్రార్థన చేస్తా. ఎవరి కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేయాలని చెప్తే అన్ని రోజులు ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరు అడిగితే దేవుడు దయచేస్తాడు. అంటే అడిగే విధానంగా మీరు అడగాలి అంతే. అంటే ఆ విధానాన్ని మీరు మర్చిపోతున్నారేమో, అంతకుమించి వేరేది ఏం లేదు. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ బలపడాలని, మీరు గొప్పగా ఆశీర్వదించబడాలని, ముఖ్యంగా దేవుని రాకడకు సిద్ధపడాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తా. ఒకసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మాకు తోడైన తండ్రి, ప్రతి ఒక్క మాట నీ నామ మహిమార్థమే మాట్లాడినవు, నీకు వందనాలు ప్రభా. నీ కృపను బట్టి నడిపించినవు, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఎంతో మంది అల్లాడుతున్నారు ప్రభా, ఎంతో మంది గాయపడుతున్నారు ప్రభా, ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు ప్రభా. అయ్యా, ఎంతో మంది నీ మాట వినకనైనా, నీ సేవ చేయకనైనా శాపాన్ని అనుభవిస్తున్నారు ప్రభా. గత కాలంలో నేను అనుభవించిన శాపము ఎవరు అనుభవించొద్దు ప్రభా. అయ్యా, నీ మాట విన్న వెంటనే అధిపతులుగా, రాజులుగా, యాజకులుగా చేస్తానని చెప్పిన దేవుడు ప్రభా. ఒరి వరల రసి కర వరందరల బరి శరల రరి రస్సు బరి కరందరల బరి బాబరల రసి. ఓ రాజ్యానికి వందనాలు ప్రభా. ఈ ప్రార్థన ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ యొక్క సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్క హృదయం కదిలింపబడును గాక. ఉజ్జీవమైన సేవ జరుగును గాక. ప్రతి ఒక్కరు మరి సేవకు నాయన ముందడుగు వేయుదురు గాక. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నది జరుగును గాక. అయ్యా, నీవు ఇచ్చిన అధికారంతోనే నేను సేవ చేస్తున్నా ప్రభా. నీవు ఇచ్చిన కృపతోనే నేను సేవ చేస్తున్నా ప్రభా. రీబారాలరా బషికమన తునమరి సీకరలరందరల భాష. అయ్యా, మరి దైవ సేవకుడు నాయన రాజు బ్రదర్ను బట్టి, పాస్టర్ను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన తన భార్యను, తన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల మధ్యలోనికి వెళ్తుండగా నీ కృపను సహాయం చేయండి. గొప్ప గొప్ప సాక్ష్యాలను మీరు దయచేయండి. అడుగు పెట్టిన కాడ ప్రతి ఒక్క చోట అద్భుతాలను మీరు కలగజేయండి. యేసు రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీరు కార్యాలు జరిగించండి, నీ కృపలో భద్రపరచుకోండి. అయ్యా, ఇంకా నీ రాకడకు సిద్ధపడే బిడ్డలను అనేకులను మీరు లేపండి. అనేక సాక్ష్యాల ద్వారా అనేకుల హృదయాలు కరుగుటకు నువ్వు సహాయం చేయండి. నీ కృప చూపించి నాయన నన్ను, మమ్మలను, అనేకులను నీ పరిశుద్ధమైన రాకడకు మమ్మలను సిద్ధపరచమని నజరేడైన యేసు నామమున అతి వినంగా వేడుకొని ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord.